కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటది. ఇక్కడ మళ్ళీ గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇదేంటంటే కలగాపలగపు స్టేట్, ఒకటి ఈ మూల ఉంటది, ఒకటి ఆ మూల ఉంటది. కాబట్టి అక్కడ లోకల్ ప్రాంతీయ పక్షాలే ఎక్కువ ప్రాధాన్యం, వ్యక్తుల ప్రాధాన్యం ఎక్కువ ఉంటది. అక్కడ వ్యక్తుల ఆధారంగా సీట్లు గెలుచుకుంటుంటారు. కాబట్టి దాన్ని అంత గ్యారంటీ చెప్పలేము. ప్రస్తుతానికైతే బీజేపీ నేతృత్వంలోని అనేకంటే కూడా బీజేపీ లీడ్ లో నడుస్తున్నారు అక్కడ, అంతే కూటమి. అది వస్తుందో లేదో చూడాలి. మళ్ళీ స్టర్ ఎఫెక్ట్ ఈ 4 రాష్ట్రాల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందా? అంటే బేసిక్ గా అక్కడ సర్తో వచ్చేది లేదు, పోయేది లేదు. నన్ను అడిగితే చచ్చిపోయిన వాళ్ళు వచ్చేవాడు ఏమన్నా ఓటేస్తాడా? లేదు. ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి షిఫ్ట్ అయ్యాడు, వాడి ఓటు వాడు ఇంతకుముందు ఎవడికేసుకుంటాడు, ఆడికేస్తాడు కదా. ఎక్కడ తేడా వస్తుందంటే ఆ చచ్చిపోయినోడి పేరుతో దొంగ ఓట్లు వేసుకుని గెలుస్తా ఉంటే ఆ ఓట్లు పోయినాయి కాబట్టి దెబ్బతింటారు వీళ్ళు. అంటే అధికార పక్షానికి కొంత ఓట్ బ్యాంక్ లాస్ అవుదా? అదే నేను అనేది. అది అధికార పక్షమే కాదు, ప్రతిపక్షమైనా వాడుకోవచ్చు. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వాళ్ళు మన కార్యకర్త అనుకోండి, మీకు తెలుసు సైక్లింగ్ అంటారు. ఆ దొంగ ఓట్లు అంటే ఏం లేదు, ఎవరెవరైతే చచ్చిపోయారో ఆ ఏరియాలో ఉండరో లేదా ఊరెళ్ళారో ఆ ఓట్లు వేయించుకోవడం మన చిన్నప్పటి నుంచి చూసామట్టండి. అవి ఇప్పుడు కంట్రోల్ అవుతాయి. ఆ ఓట్లు తగ్గడం వల్ల పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోను. కాస్త బెంగాల్